ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినమున దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. ఈ దినమున ప్రభు మనతో ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అన్నీ సంపాదించుకొని దేవుడు లేకపోతే, ఐశ్వర్యం ఉండి, జ్ఞానం ఉండి, బలం ఉండి, బలగం ఉండి, మనకు కావాల్సిన అన్నీ ఉండి, మనల్ని సృష్టించిన మన దేవుడు మనకు లేకపోతే, ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుడు తన అనుభవాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నాకెవరున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనకి ఏమీ లేనప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని వదిలిపెట్టి వెళ్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఏమున్నా లేకపోయినా నీ జీవితంలో నీ దేవుడు ఉండాలి. అదే మాటను ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. భక్తుల అనుభవాలను చూస్తే యోబు అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి కోల్పోలేదు. ఒకవేళ ఈ దినమున ఈ మాటను నువ్వు వింటున్నట్లయితే నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేనికోసం పరిగెడుతున్నావు? ఏటిని సంపాదించాలని పరిగెడుతున్నావు? ఈ అనుభవం నీకుందా? అయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదయ్యా అనే అనుభవంలో నువ్వు వెళ్తున్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, గనుడువైన దేవా, అయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? మేమంతా బాగున్నప్పుడు మా చుట్టూ జనాలు చేరతారయ్యా, మా చుట్టూ ఉంటారయ్యా. కానీ మాకేదైనా కొరతగా ఉన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. కానీ నువ్వు అలాంటి వాడవు కాదయ్యా. ఎవరు దూరమైనా నువ్వు మాకు దూరం కావయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నువ్వు మాకుండగా ఈ లోకంలో ఏదీ మాకు అక్కర్లేదయ్యా. నీ మాటలను బట్టి స్తోత్రాలయ్యా. ఈ మాటలు మా జీవితాల్లో ఫలించునుగా. ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను మేము కోల్పోవద్దయ్యా. నిన్ను కలిగి బ్రతకాలయ్యా. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.